తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నామినేషన్ల ఘట్టం క్లైమాక్స్ కు చేరింది. చివరి రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుడేల పంచాయతీలను ఏకగ్రీవం చేస్తూనే మైదాన ప్రాంతాలపై అధికార ప్రతిపక్షాల మద్దతుదారులు దృష్టి సారించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో రోజు ఇటు సర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో అయితే భారీగా ఈరోజు అయితే ఇటు నామినేషన్ పత్రాల స్వీకరణ జరిగే అవకాశం ఉన్నట్టుగానైతే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా మొదటి రోజుతో పాటు రెండో రోజు కలిపి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 506 సర్పంచ్ స్థానాలకు గాను 4222 వార్డు మెంబర్లకు గాను 741 సర్పంచ్ నామినేషన్లతో పాటు 868 వార్డు సభ్యుల నామినేషన్లు అయితే ఇటు అధికారులు అయితే స్వీకరించిన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్లో 8 గ్రామాలను ఏకగ్రీవ తీర్మానాల ద్వారా సర్పంచ్ స్థానాలను ఎన్నుకోగా ఆదిలాబాద్ జిల్లాలో 6 స్థానాలను అయితే ఏకగ్రీవం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇటు ఎన్నికలు వెళ్లే సమయంలో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామంటూ చెప్పినప్పటికీ కూడా ఇటు పూర్తిగా హైకోర్టులో స్టే ఇవ్వడంతో అయితే పార్టీ పరంగా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పినప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడా కూడా అది అమలు కాని పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీసీలకు అనుకున్నంత మేర సీట్లు కేటాయించకపోవడం, కొన్ని మండలాల్లోనైతే పూర్తిగా సీట్ల కేటాయింపు లేకపోవడంతో అయితే బీసీ సంఘాలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే మూడో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియనైతే కొనసాగుతోంది. మరోవైపు ఏకగ్రీవ తీర్మానాల ద్వారా ఎన్నుకున్న గ్రామాలకు సంబంధించి మాత్రం ఎన్నికల తర్వాతనే ఏకగ్రీవ తీర్మానాలు అయితే బయటకు వచ్చే సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే అధికారులు ఏకగ్రీవ తీర్మానాలు చేసుకున్నటువంటి గ్రామాలను కూడా ఎన్నికలు నిర్వహించే దిశగానైతే అధికారులు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఇటు అధికారులు అయితే గ్రామస్తులకు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా వేలం పాటలు పాడుతూ కూడా రెండో విడతలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా ఇటు వేలం పాట ద్వారా సర్పంచులను ఏకగ్రీవం చేయడం అయితే కొంత కలకలం అయితే రేపుతుంది. నిర్మల్ జిల్లా సారంగపూర్లో సంబంధించి కూడా రెండో విడతలో ఉన్నటువంటి గ్రామానికి వేలం పాట ద్వారా 5,60,000 వేలం పాట పాడి సర్పంచ్ స్థానంతో పాటు 8 వార్డు సభ్యులను ఏకగ్రీవం చేయడంతో అయితే ఒకంత అధికారులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటూ ఇటు అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు ఈరోజు సాయంత్రం వరకు నామినేషన్ల స్వీకరణ అయితే కొనసాగుతుంది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి 3వ తేదీ వరకు పూర్తి స్థాయిలో స్ఫుటినితో పాటు ఇటు రిటర్న్ ఉంటాయి. ఆ తర్వాత వచ్చే నెల 7వ తారీఖున మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలను అయితే నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు పూర్తిగా పోలింగ్ ప్రక్రియను కూడా పోలింగ్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపును కూడా కొనసాగించనున్నారు. ప్రస్తుతానికైతే మూడో రోజు కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.